సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఫారెస్ట్ సెక్షనల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ త్వరలోనే రానుంది. అంటే నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ మంత్ 15 పైన నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ ఇస్తూ వీళ్ళు సిలబస్ కూడా అప్‌గ్రేడ్ చేసి ఇచ్చారు. ప్రిలిమ్స్‌కి అనుగుణంగా ఇచ్చేసారు. మెయిన్ సిలబస్ ఇంకా అప్‌డేట్ అవ్వలేదు. రైట్? ఇప్పుడు ఇవి ఇచ్చిన సిలబస్‌లో మీకున్న మేజర్ కన్సర్న్ అండ్ కన్‌ఫ్యూజన్ ఏంటంటే, సో వాట్ టు స్టడీ, వాట్ టు లీవ్ అనేది మీకు ఒక జనరల్‌గా ఉన్న పర్సెప్షన్. ఎవరైతే ఇండివిడ్యువల్‌గా వాళ్ళ సొంతగా చదువుకునే వాళ్ళకి ఏ టాపిక్స్ పట్టుకోవాలి, ఎన్ని క్వెషన్స్ వస్తాయనేది ఒక క్లారిటీ లేదు. హా! ఎవరైతే సొంతంగా చదువుకోలేరు, యూ నీడ్ కోచింగ్ అనుకుంటున్నారో దెన్ యూ కెన్ కాంటాక్ట్ అస్. రైట్? మేమెప్పటి నుంచి స్టార్ట్ చేస్తామంటే బ్యాచెస్ 25థ్ వరకు విల్ స్టార్ట్ ద బ్యాచెస్. రైట్? ఇవన్నీ పక్కన పెడితే 1 మంత్‌లో మేము కంప్లీట్ చేసేస్తాం సిలబస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ రెస్ట్ యూ కెన్ డూ మీ ఎంసీక్యూస్ అనేవి మీరు చేసుకోవచ్చు. రైట్? ఇప్పుడు ఈ సిలబస్‌ని ఎలా కేటగరైజ్ చేశారంటే వీళ్ళు ప్లాంట్ సైన్స్‌గా, ఫారెస్ట్ ఎకాలజీగా అండ్ మోర్ ఓవర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఈ వాటర్ షెడ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్‌గా, అలానే జనరల్ సిల్వికల్చర్, అగ్రో ఫారెస్ట్రీ, సోషల్ ఫారెస్ట్రీ, కమ్యూనిటీ ఫారెస్ట్రీగా, ఇలా ఎకనామికల్ జువాలజీగా, ఫారెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఇలా కొన్ని టాపిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో, అయితే చాలా మందికున్న చాలా కామన్ డౌట్ ఏంటంటే 75 మార్క్స్ ఇచ్చారు బానే ఉంది. పేరేమో జనరల్ ఫారెస్ట్రీ పెట్టారు. కానీ ఇక్కడ బోటనీ ఇచ్చారు. పేరేమో జనరల్ ఫారెస్ట్రీ పెట్టారు. కానీ ఇక్కడ ఎకాలజీ ఇచ్చారు. పేరేమో ఫారెస్ట్రీ పెట్టారు. ఇక్కడ నుంచి జియాలజీ కాన్సెప్ట్స్ కొన్నిచ్చారు. సో, ఇది ఎలా చదవాలి ఏంటంటే ఖచ్చితంగా నేనందరికీ చెప్పదలుచుకుంది ఒకటే. మీరేదైతే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ 300 మార్క్స్ మైండ్‌లో పెట్టుకొని చదివారో, అలానే ఈ జనరల్ ఫారెస్ట్రీ పేపర్ 1 కూడా చదవండి. ఎందుకంటే వాళ్ళు సిలబస్ ఒకటైతే ఇచ్చారు గానీ, ఐ డోంట్ థింక్ దే ఆర్ గోయింగ్ టు కన్వర్ట్. అంటే ఈ జనరల్ ఫారెస్ట్రీ పేపర్ ఎలా ఉంటదంటే, నో వన్ కెన్ ప్రిడిక్ట్ ఫస్ట్ థింగ్. ఎలా ఇస్తాడనేది ఏబీపీఎస్సీని నో వన్ కెన్ ప్రిడిక్ట్. ఇంకోటి మొత్తం మెన్సురేషన్ చదువుకోబోండి, అలానే సిల్వికల్చర్ చదువుకోబోండి. మీకు ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ యూ హావ్ టు స్టడీ సిల్వికల్చర్. సిస్టమ్స్ మీరు చదవాల్సిందే. ఫారెస్ట్ మేనేజ్మెంట్ మీరు చదవాల్సిందే. ఏ టాపిక్కు వదిలి మీరు ఎగ్జామినేషన్‌కి పోవడం జరగకూడదు. ఆ! అయితే మీరు అలాంటి సిలబస్‌కి డీవియేట్ అవ్వాల్సిన విషయం లేదు. ఎందుకు లేదు అంటానంటే ప్లాంట్ సైన్స్‌కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 75 మార్క్స్ ఎగ్జామ్‌లో ప్రిలిమ్స్‌లో అడుగుతారు. రైట్? అందరికి తెలిసిన విషయమే. సో, ఔట్ ఆఫ్ 75 క్వెషన్స్‌లో మీకు ఒక 20-30 క్వెషన్స్ అనేది ప్లాంట్ సైన్స్ చూసేదానికి ఆస్కారం ఎక్కువుంది. ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ది ఏరియాస్ యూ వోంట్ గెట్ దట్ మచ్ క్వెషన్స్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని ఇచ్చేసాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని చెప్పి. ఇది ఒక బ్రాడ్ కాన్సెప్ట్ అండి. దీంట్లో వీళ్ళిచ్చిన సిలబస్ ప్రకారం ఏంటంటే పొల్యూషన్స్ గురించి ఇచ్చారు. తిప్పి కొడితే 4 నిమిషాల కాన్సెప్ట్. ఇక్కడ లీగలైజేషన్ లేదు, యాక్ట్స్ లేవు, ఏం లేవు. సో, యాక్చువల్‌గా స్టాటిక్ పోర్షన్ అంతా ఎగరగొట్టేసాడు సిలబస్‌లో. సో, ఏదైతే ర్యాండమ్‌గా చదవకుండా గూడా ఎగ్జామినేషన్ ఏదైతే అపియర్ చేయొచ్చో, అలాంటి పేపర్ ఆహ్, మేబీ ఎక్స్‌పెక్ట్ చేసే విధంగా వీళ్ళు సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. సో, అయితే మనం ఏం జేయాలి సార్ ర్యాండమ్‌గా ఎళ్ళిపోయి ఆ రోజు ఆహ్, ఎగ్జామ్‌లో టిక్స్ పెట్టేసి వచ్చేయడం బెటరా అంటే నో. నాట్ అట్ ఆల్. మీరు ఖచ్చితంగా ప్రాపర్‌గా ఫారెస్ట్రీ సిలబస్‌ని కవర్ చేసుకోండి. రైట్? ఇన్ కేస్ పేపర్ చాలా ఈజీగొచ్చేసింది. చదవని వాళ్ళు గూడా రాసారంటే మీరు గూడా రాసేస్తారు. వాళ్ళకన్నా బానే రాస్తారు. రైట్? లేదు ఒక ప్రాపర్ సైన్ అండ్ ప్రాపర్ ఇండికేషన్‌తో ప్రాపర్‌గా సిలబస్ ఫ్రేమ్ చేసుకొని చదువుకుంటాం. అది మాకు రేపు పొద్దున ఫర్దర్ నోటిఫికేషన్స్ కూడా ఉపయోగపడతదంటే ఖచ్చితంగా జనరల్ ఫారెస్ట్‌ని డీటెయిల్‌గా చదవండి. రైట్? పోతే బుక్స్ అడుగుతున్నారు. బుక్స్ ప్రెజెంట్ ఉన్న సినారియోలో ఐ వోంట్ రికమెండ్. యాక్చువల్‌గా 'మణికందన్' బుక్ ఇవన్నీ ఔట్‌డేటెడ్ బుక్స్ అయిపోయాయండి. అంటే ఔట్‌డేటెడ్ బుక్ ఇన్ నా సెన్స్‌లో ఏంటంటే లైక్ అంత యాక్యురేట్‌గా లేవు. రైట్? అంటే మన ఎగ్జామ్‌కి పనికిరావన్నట్టు. నెక్స్ట్ కంటెంట్ బావుంటది. ఐఎఫ్ఎస్ వాళ్ళకి గూడా దే దే యూజ్ దట్ బుక్. దాని గురించి నేనేం మాట్లాడడం లేదు. కాంపిటీటివ్ లెవెల్ పెరిగే కొద్దీ అండ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ స్టైల్ మారే కొద్దీ యూ హావ్ టు అప్‌గ్రేడ్ యువర్ సెల్ఫ్స్. రైట్? సో, దీనికంటూ మనం ప్రోగ్రామ్స్ అనేది రన్ చేస్తున్నాం. ఇన్ కేస్ ఎవరికైనా ప్రోగ్రామ్ తీసుకోవాలనుకుంటే దే కెన్ కాంటాక్ట్ అస్. ఇంకొక 5 డేస్‌లో మేము ఒక అప్లికేషన్‌తో ట్రీ బుక్ అనే ఒక అప్లికేషన్‌తో మీ ముందు రానున్నాం. సో, ఆ ట్రీ బుక్‌లో యూ కెన్ డైరెక్ట్‌లీ గో అండ్ ఎన్‌రోల్ చేసుకోవచ్చు ఎఫ్ఎస్ఓకి. సో, దేర్ బై లైవ్స్ అక్కడ జరుగుతూ ఉంటాయి. టాపిక్ వైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్లాంట్ సైన్స్ ఉంది. సో, ప్లాంట్ సైన్స్‌కి ఇంత టైం ఒక మేడమ్ వచ్చేస్తారు. తను మొత్తం ప్లాంట్ సైన్స్‌ని మనం ఏవైతే కాన్సెప్ట్స్ ఎగ్జామినేషన్స్, పీవైక్యూస్ ఇవన్నీ ఉంటాయో అన్ని టాపిక్ వైస్ చేపించుకుంటూ తర్వాత పీవైక్యూస్ చేపిస్తూ వచ్చేస్తారు. దేర్ బై మీకు ఒక్కొక్క టాపిక్ జరిగే కొద్దీ అండ్ మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్ అప్రోచ్ అయ్యే కొద్దీ యూ విల్ గెట్ ఎ కాన్ఫిడెన్స్. దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. అండ్ ఇలానే ఉంటది మన లైక్ కోచింగ్ అండ్ ఆల్.
అండ్ ఎవరైతే సెల్ఫ్ ప్రిపేర్ అవుతుంటారో ఆల్ ద బెస్ట్. మీకు ఏమైనా అడ్వైజెస్ కావాలంటే యూ కెన్ టెక్స్ట్ మీ ఇన్ టెలిగ్రామ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై సెల్ఫ్. అండ్ ఇన్ కేస్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.